హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా అమీర్పేట్ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం హోదాలో ఉండి హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ హిందువులకు భేషరతుగా క్షమాపణలు చెప్పే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ క్షమాపణలు చెప్పకపోతే ఆయన ఇంటిని గాంధీ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనాలా, మరి రేవంత్ కారణం వచ్చా, రేవంత్ పుట్టిన అనాలని మరి ప్రజలు డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి మన హిందూ దేవతల గురించి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, పొద్దుగాల లేస్తే ఫస్ట్ స్నానం చేసి పోయేది మనం గుళ్ళకి. గుళ్ళో ఏం మొక్కుతారా అంటే, అమ్మా ఎల్లమ్మ నన్ను చల్లగా చూడు, అమ్మ పోషమ్మ నన్ను చల్లగా చూడు, అమ్మ సమ్మక్క సారక్క నన్ను చల్లగా చూడు, జై శ్రీరామ్ అంటారు, పోయి మొక్కుతారు, గోవిందా గోవిందా అంటారు. మరి ఇన్ని మొక్కులు మొక్కి పొద్దుగా లేచి మొక్కే మన హిందూ బంధువులకి రేవంత్ రెడ్డి గారు సీఎం పొజిషన్లో ఉండి మరి అంత అనుచిత వ్యాఖ్యలు చేయడం నేను అవన్నీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి ఉండాలి. పొద్దుగా లేచి ఇంత లేచి స్నానం చేస్తాడు, స్నానం చేసి గుళ్ళకి పోయినప్పుడు ఇవన్నీ గుర్తురాలి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నా, మీరు పొద్దుగాలే స్నానం చేసి గుళ్ళకి పోతే మీకు ఇవన్నీ గుర్తుకు రావా? మీ పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? మన సంస్కృతిని ఎడికి తీసుకుపోతున్నారు మీరు ఈ వాక్యాలతో. మీరు పొద్దుగాలు లేస్తే ఇంతకుముందు మనం బీఆర్ఎస్ పార్టీ చూసినాం, హిందువులు బొంద పెడతా అన్న బీఆర్ఎస్ పార్టీ ఎడిగిపోయింది, భూస్థాపితం అయిపోయింది. జై శ్రీరామ్ అంటే అన్నం పెట్టదు, కడుపు నింపదన్న కేటీఆర్ ఎడిగిపోయాను, భూస్థాపితం అయిపోయారు. కనీసం ఓట్ బ్యాంక్ కాదు కదా, ఒక ఎంపీసీ గెలవలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ. అదే గతి ఇప్పుడు చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫు చెప్తున్నాము, అదే గతి కాంగ్రెస్ పార్టీకి పట్టబోతుంది. మొన్న మీరన్న జూబ్లీస్లో మీరన్న మాటనే నిజం కాబోతుంది. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ బీజేవైఎం నాయకులు పారడైజ్ కూడల దగ్గర ఆందోళనకు దిగారు. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం బాధాకరమని అన్నారు. హిందూ దేవతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి మాటలకు నిరసనగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే హిందూ దేవుళ్లపై పెళ్ళైన ఒకళ్ళకు ఒక దేవుడు, ఇద్దరు పిల్లలకు ఒక దేవుడు, తాగుబోతులకు తిరుగుబోతులకు మాంసం తినేటోళ్ళకు ఒక దేవుడు అని చెప్పి మన దేవుళ్లను కించపరుస్తూ మన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మళ్ళొక్కసారి మీరు హిందూ దేవుళ్లపై కానీ హిందువులపై కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కానీ నిన్ను మీ కాంగ్రెస్ పార్టీని పొందబెడతామని సందర్భంగా చెప్తూ, మీరు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు దేవుళ్లపై హిందువులపై చేసినారో అవన్నీ వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ, లేదంటే రాబోయే రోజులలో మీకు తీవ్రమైన ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టి ఈ ప్రభుత్వం కూలిపోయే విధంగా మేము ఈ యొక్క